నమస్తే హబీబీ. నమస్తే. ఇదేంట్రా కొత్త వేషము? అది నేను దుబాయ్‌కి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నా. అక్కడైతే టాక్స్‌లు ఉండవు. చాలా బావుంటుంది. అండ్ అక్కడ పోలీస్ వాళ్ళు కూడా స్పోర్ట్స్ కార్‌లో వెళ్తుంటారు. అరే తమ్ముడు, ఇన్‌స్టాగ్రామ్‌లో నువ్వు కూడా చాలా మంది మాట విని రాంగ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నావు. అసలు దుబాయ్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంతో తెలుసా నీకు? అంటే మంత్లీ ఎక్స్‌పెన్సెసే కదా! ఎంత తేడా ఉంటదన్నా 50 100 తేడా ఉంటది. అంతే కదా! ఏం కాదు నేను మేనేజ్ 50 100 కాదు వేలల్లో ఉంటుంది. నువ్వేమన్నా చెప్పు, నేను దుబాయ్‌కి పోతా. ఉండు నేను నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మంత్లీ రెంటల్ హైదరాబాద్ లాంటి టియర్ 2 సిటీలో 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ 15,000 నుంచి 35,000 దాకా వెళ్తే అదే 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ దుబాయ్‌లో 1 లక్ష్ నుంచి 1,80,000 రూపీస్ దాకా ఉంటుంది. అవునా? ప్రతి నెల గ్రోసరీస్ కి హైదరాబాద్ లో ఒక యావరేజ్ ఫ్యామిలీ 5,000 నుంచి 12,000 ఖర్చు పెడితే అదే గ్రోసరీస్ దుబాయ్ లో 25,000 నుంచి 40,000 దాకా ఖర్చు పడుతుంది. నిజంగానా? మంత్లీ ట్రాన్స్పోర్టేషన్ కి బస్ లో వెళ్ళినా, మెట్రోలో వెళ్ళినా, బైక్ లో వెళ్ళినా యావరేజ్ గా 1000 నుంచి 4,000 అవుతుంది. కానీ అదే ట్రాన్స్పోర్టేషన్ దుబాయ్ లో 8,000 నుంచి 14,000 దాకా అవుతుంది. కరెక్టే, అక్కడ పెట్రోల్ చీపే, కానీ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్స్పెన్సివ్. చలో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో అలా సినిమాలకు వెళ్ళాలనిపిస్తుంది, డిన్నర్ కి వెళ్ళాలనిపిస్తుంది. యావరేజ్ టికెట్ కాస్ట్ 250 రూపీస్ ప్లస్ జీఎస్టీ అండ్ డిన్నర్ కాస్ట్ యావరేజ్ గా 1200 రూపీస్ నుంచి 2500 రూపీస్ దాకా ఉంటుంది. అండ్ అదే టికెట్ కాస్ట్ దుబాయ్ లో 1200 రూపీస్ పర్ పర్సన్ అండ్ యావరేజ్ డిన్నర్ కాస్ట్ వచ్చేసి 3,500 నుంచి 7,500 దాకా ఉంటుంది. అక్కడ పెట్రోల్ చాలా చీప్ గా ఉండొచ్చు, కానీ తాగడానికి నీళ్ళే లీటర్ 120 రూపాయలు ఉంటుంది. వామ్మో! ఒకవేళ నీకు నార్మల్ గా జ్వరం వచ్చినా, జలుబు చేసినా డాక్టర్ కన్సల్టేషన్ కి అంతా కలిపి నీకు యావరేజ్ గా 500 నుంచి 700 అవుతుందా? కానీ దుబాయ్ లో నీకు ఖచ్చితంగా 3,500 నుంచి 6,000 దాకా అవుతుంది. ఇంటర్నెట్ కి, ఎలక్ట్రిసిటీకి యావరేజ్ గా నీకు 2,000 నుంచి 2,500 రూపీస్ అవుతాయి. అదే ఇంటర్నెట్ అండ్ ఎలక్ట్రిసిటీకి దుబాయ్ లో యావరేజ్ గా నువ్వు 4,000 నుంచి 7,000 రూపీస్ దాకా పే చేయాల్సి వస్తుంది. అక్కడ పోలీస్ వాళ్ళు కూడా స్పోర్ట్స్ కార్ నడుపుతారా? అక్కడ చాలా మంది లోన్లు తీసుకొని కొన్న స్పోర్ట్స్ కార్ అవి. వాటికి ఈఎంఐలు కట్టలేక దుబాయ్ వదిలి పారిపోతుంటారు. అవే స్పోర్ట్స్ కార్ ని దుబాయ్ గవర్నమెంట్ పోలీస్ వాళ్ళకి అలొకేట్ చేస్తుంది. అవునా? చెప్పు, ఇండియాలో ఉండడం బెస్టా, దుబాయ్ లో ఉండడం బెస్టా? అవునా, నేను ఇట్లా ఆలోచించలే. ఎంతైనా మన దేశమే బెస్ట్ అన్నా.